హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మా సైడ్ అయితే ఎండలు అయితే మామూలుగా లేవండి బాబు. ఎంత ఎక్కువగా ఉన్నాయంటే అసలు బయటికి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుందన్నమాట. మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ మా సైడ్ అయితే చాలా విపరీతంగా ఉన్నాయండి. సో అందుకే ఈ సమ్మర్కి స్పెషల్గా ఉండేటట్లు మన ఒంట్లో ఉండే వేడిని కూడా తగ్గించే ఒక రెసిపీ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా అయితే ఏదైనా టిఫిన్ తినేసి తర్వాత అయితే నేను ఆ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే మా ఇంట్లో అటుకులు అయితే ఉన్నాయండి. సో అటుకులతోనే ఏదైనా రెసిపీ చేద్దామని చెప్పి ఇదిగోండి అటుకులు ఉప్మా అయితే ప్రిపేర్ చేశానన్నమాట. అటుకులు ఉప్మా ప్రిపేర్ చేసేటప్పుడు అటుకులు ఎక్కువగా నానబెట్టుకోకుండా నార్మల్గా నానబెట్టుకుంటే మంచిగా వస్తుందండి. ఇది పాలతో తయారు చేశానండి. దీంతో మనం స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వేరే వీడియోలో మీకు అది ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని సబ్జా గింజలని అయితే అంటారండి. నార్మల్గా అయితే ఇవి తులసి మొక్క నుంచి వస్తాయన్నమాట. మనకి నార్మల్గా ఇవి జనరల్ స్టోర్స్లో దొరుకుతాయండి. కిరాణా షాప్స్ ఉంటాయి కదా, అందులో. దీనికి ప్రిపేర్ చేయడం ఎలా ఏంటనేది నేనైతే వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే సబ్జా గింజలను తీసుకోవడం వల్ల అయితే ఈ సమ్మర్లో అయితే చాలా మంచిదండి ఒంటికి. అలాగే హార్ట్ సంబంధించిన ఏమైనా డిసీజెస్ ఉన్నవారికి, అలాగే షుగర్ ఉండే వాళ్ళకి, ఎక్కువ బరువు ఉండే వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మన ఒంట్లో ఉండే డీహైడ్రేషన్ కూడా బాగా తగ్గిస్తుందన్నమాట. సబ్జా గింజల వల్ల అయితే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. వీటిని అయితే నానబెట్టుకున్న వెంటనే తాగకూడదండి. మినిమం ఒక 10 to 15 మినిట్స్ అయినా కానీ నానబెట్టుకున్న తర్వాత మాత్రమే వీటిని మనం తాగాలండి. ఈ సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. దానివల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది బాగా కంట్రోల్లోకి వస్తుంది. సో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే పెయిన్స్ అవి ఏమున్నా కానీ బాగా కంట్రోల్ అవుతాయండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి ఇందులో. అవేంటంటే చర్మాన్ని అలాగే హెయిర్ని కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతాయండి. వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి. అలాగే డైజెషన్ ఫ్రీగా అవుతుంది. ప్రత్యేకంగా షుగర్ పేషెంట్స్కి అయితే బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్ చేస్తుంది. చూడండి, వీడియోలో అయితే సగ్గుబియ్యం బాగా నానిపోయాయండి. ఇప్పుడు అందులో అయితే నేనైతే 2 నిమ్మకాయలను అయితే పిండుకున్నాను కట్ చేసుకొని. అలాగే కొంచెం స్వీట్నెస్ కోసం చక్కెరను కూడా వేసుకున్నానండి, ఒక 3 స్పూన్స్ అలా. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చాలా మంచిగా యూజ్ అయ్యే రెసిపీ అనమాట. సమ్మర్లో అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదండి, మన సబ్జా గింజల వాటర్ అయితే రెడీ చేస్తాను. ఇవి మా వాళ్ళకి ఇస్తాను. ఎలా ఉంది ఏంటి టేస్ట్ అని అయితే అడుగుతాను. ఇగోండి, మా ముసలమ్మ అయితే రెడీగా ఉంది టేస్ట్ చేయడానికి. పాపం కెమెరా ఎదురుగా పెట్టగానే బిక్ అయిపోయిందనమాట. మా వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి నేను ఎదురు చూస్తుంటే ఇంతలోనే కొరియర్ అయితే వచ్చిందండి. కొరియర్ ఏంటో కాదు, ఒక ఫోన్స్ అవి పెట్టుకోవడానికి స్టాండ్ లాంటిది మా ఆయన బుక్ చేశారనమాట. చూడడానికి అయితే బాగుంది, మంచి డిజైన్స్తో చాలా బాగుంది. కానీ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా చేశారనమాట, డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. దీన్ని ఓపెన్ చేయడానికి ఒక 5 మినిట్స్ టైం పట్టింది. దీనిపైన ఓమ్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఆ డిజైన్ చేయడం. మా ఆయన అయితే ఇంకా అందులో ఫోన్స్, కీస్ అన్నీ పెట్టేసి ఇంకా డిజైన్ చేసేస్తున్నారనమాట. ఎలా ఉంటుందో ఏంటో అని చూపిద్దాము అని చెప్పేసి అయితే ఫోన్స్, కీస్ ఉంటే కీస్ పెట్టేస్తున్నారు, ఇంకా పెన్స్ అవి ఉంటే పెన్స్ కూడా పెట్టారనమాట. ఇస్తున్నాను అనమాట. మా వాళ్ళు ఎలా ఉంది ఏంటి అనేది చెప్తారు, ఓకేనా? ఫస్ట్ అయితే మా హస్బెండ్ గారితో స్టార్ట్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది. ఎలాగో చెప్పు.
అది బాగుంది. బాగుంది. ఎలాగుంది? బాగుందా? బాగుందా? ఎలా ఉంది అని అడిగితే సూపర్గా ఉందని అయితే చెప్తుందండి. పాపం అలా చెయ్యి ఉంచేసింది సూపర్ అని చెప్పేసి. ఇంకా కెమెరా ముందుంది కదా. వీడియో నచ్చిందా? బాయ్ బాయ్.